మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మన ఇంట్లో 100 వయసు ఉన్న వాళ్ళు, 40 years 45 years ఉన్న వాళ్ళు రాత్రి విపరీతంగా గురక పెడుతుంటారు. ఏమైంది అని అడిగితే వీళ్ళు అలసిపోయినా ఏం సమస్య లేదంటారు సాధారణంగా. అసలు గురక అనేది ఎప్పుడు సమస్యగా మారుతుంది? ఈ స్లీప్ ఆప్నియా అంటే ఏంటి? ఎప్పుడు వెంటనే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఇది షుగర్ కన్నా ప్రమాదకరమా? It's a good question. Again, very common problem we come across nowadays. Snoring, and simple snoring is not dangerous. Around 30% of the people snore, especially when they are older, like 60 or above. 30% of the people do snore. The simple snoring అంటే అదేం ప్రమాదకరం కాదు. మీరు ముందు అన్నారు కదా స్లీప్ అప్నియా అని. ఆ స్లీప్ అప్నియా అనేది ఈజ్ డేంజరస్. స్లీప్ అప్నియా అంటే ఏంటంటే స్టాపింగ్ బ్రీతింగ్ ఫ్రమ్ ద నోస్ అండ్ ఫ్రమ్ ద మౌత్. ముక్కు గుండా కానీ నోటు గుండా కానీ గాలి తీసుకోకపోవడం 10 seconds ఆర్ మోర్ గాలి తీసుకోకపోతే దాన్ని అప్నియా అంటాం. ఇలాంటి ఎపిసోడ్స్ ఒక గంటలో 5 సార్లు జరగవచ్చు మనం నిద్రపోయేటప్పుడు. అదేం ప్రమాదకరం కాదు. 30 వరకు మోడరేట్ అంటాం. అబౌవ్ 30 అండ్ అబౌవ్ అయితే సివియర్ అంటాం. ఇలా ఇది ఒక స్లీప్ స్టడీ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు. ఓవర్ నైట్ స్లీప్ స్టడీ అంటాం. అంటే చాలా హోమ్ బేస్డ్ స్టడీస్ ఆర్ దేర్. ఈ నైట్ వచ్చి మానిటర్స్ పెడతారు, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి అవి తీసి మీ ఇన్ని గంటలు 7 గంటల నిద్రలో మీరు గంటకి ఇన్నిసార్లు ఊపిరి ఆగుతున్నారు. మీ ఆక్సిజన్ లెవెల్స్ నార్మల్గా 98, 99 ఉండాల్సింది ఈ 78, 70 పడిపోతున్నది. మీరు గంటలో ఇట్లా 15 times అంటే మైల్డ్, 30 times మోడరేట్, అబౌవ్ 30 times సివియర్ అనేది మీకు ఎంత గంటలో ఎన్నిసార్లు ఊపిరి ఆపుతున్నారు అనేది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. అలాగే లోయెస్ట్ ఆక్సిజన్ ఎంత అవుతుంది అనేది కూడా రిపోర్ట్ ఇస్తారు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనేది డేంజరస్. సింపుల్ స్నోరింగ్ ఈజ్ నాట్ డేంజరస్. ఇట్ ఈస్ ఎ న్యూసెన్స్ ఫర్ పీపుల్ క్లోజ్ బై టు యూ. సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వల్ల ఏమవుతుందంటే స్లోగా ఈ రిపీటెడ్గా ఎపిసోడ్ జరిగేటప్పుడు వాళ్ళకి డే టైమ్ స్లీపీనెస్, ఎక్సెసివ్ టైర్డ్నెస్ అనేది సర్వసాధారణం. అంటే నిద్ర లేమితనం. రాత్రి నిద్రపోయినా నెక్స్ట్ డే దే డోంట్ ఫీల్ ఫ్రెష్. వాళ్ళకి మార్నింగ్ హెడేక్స్ వస్తుంటాయి, డే టైం తూగుతూ ఉంటారు అన్నమాట. అలాగే ఈజీగా టైర్డ్ అయిపోతుంటారు. వీటికి కారణాలు యూజువల్గా చెప్పుకోవాలంటే ఓవర్ వెయిట్ ఈజ్ వన్ థింగ్. అదర్ థింగ్ ఈజ్ హైపోథైరాయిడిజం. అంటే థైరాక్సిన్ హార్మోన్ బాడీలో తక్కువ ఉంటే కూడా వెయిట్ పెరుగుతారు. అందుకని థైరాక్సిన్ TSH చేసుకోవడం చాలా ముఖ్యం. అదర్ థింగ్స్ ఆర్ లైక్ స్మోకింగ్, ఆల్కహాలిజం. దీస్ ఆర్ ద థింగ్స్ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్. అలాగే కొన్ని మెడికేషన్స్, మందులు తెలియకుండా అలర్జీ ట్యాబ్లెట్స్ మింగుతుంటారు. అలర్జీ ఉంది అది ఇదని సంవత్సరాల తరబడి. అలాగే యాంటీ డిప్రెసెంట్స్, ఈ మందులన్నీ. తర్వాత కొంతమంది సెడేటివ్స్, నిద్ర మాత్రలు. ఇలా ఇవి తీసుకునే వాళ్ళల్లో కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద కామన్ కాజెస్. సో ఈ కాజెస్ ఉన్న వాళ్ళు ఈ హిస్టరీతో వచ్చినప్పుడు యూజువల్గా వైఫ్తో రమ్మంటాం, పార్ట్నర్స్. ఎందుకంటే దే ఆర్ ద సఫరర్స్. I think interestingly it's more common in males. Females less common. So I think they have to sleep in a separate bedroom if they are not able to tolerate. Thus the marital disharmony is also an issue. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే కండిషన్ మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ ఈజ్ అ కామన్ థింగ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విత్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా హ్యావ్ హై బ్లడ్ ప్రెషర్. అదర్ థింగ్ వాళ్ళకి ఓవర్ ది ఇయర్స్ పల్మనరీ ఆర్టీరియల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ స్ట్రెయిన్ అవుతుంది. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ రావడం, సడన్ డెత్స్ ఆర్ ఆల్సో రిపోర్టెడ్. అంటే ఇవన్నీ అంటే వెంటనే అయిపోవు, భయపడాల్సిన పని లేదు. కానీ ఓవర్ ది ఇయర్స్ బిల్డింగ్ అప్ ద ప్రాబ్లం. అందుకని ఎంత త్వరగా దాన్ని డయాగ్నోస్ చేసి అంత త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ముఖ్యం. సో హౌ డూ యూ డయాగ్నోస్ అంటే ముందు చెప్పినట్టు ఈ ఓవర్ నైట్ స్లీప్ స్టడీ ద్వారా మనం ఎంత సివియర్గా ఉందా అనేది తెలుసుకోవడం. అలాగే వెయిట్ రిడక్షన్ అడ్వైస్ చేస్తాం. వాళ్ళకి వెయిట్ తగ్గడం చాలా ముఖ్యం అని. అలాగే హైపోథైరాయిడిజం ఉంటే కరెక్ట్ చేయడం, అది థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ ఇస్తే వాళ్ళు వెయిట్ కొంచెం తగ్గేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ప్రివెంట్ ది అదర్ థింగ్స్ లైక్ దీస్ మెడికేషన్, అన్నెసరీ మెడికేషన్, అబ్యూజింగ్ ద ఆల్కహాల్, దీస్ థింగ్స్ వీ కెన్ వార్న్ అన్. బట్ హౌ డూ యూ కరెక్ట్ ఇట్ వెన్ దర్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా? చిన్న పిల్లల్లో కూడా కామన్. వాళ్ళకి ఎన్లార్జ్ టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ మ్యాసివ్గా ఉంటాయి. వాళ్ళకి పెద్ద గొంతులో చూస్తే టాన్సిల్స్ కంప్లీట్గా గొంతు నిండిపోయి ఉంటుంది. ముక్కు వెనకాల అడినాయిడ్స్ ఉంటుంది. వాళ్ళకి నోటితో గాలి ఆడదు, ముక్కుతో గాలి ఆడదు. దే స్ట్రగుల్ టు ఈట్, దే స్ట్రగుల్ టు బ్రీత్. రెండు నోటితోనే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి చిన్న పిల్లలకి కూడా ఈ సమస్య వచ్చి వాళ్ళకి టాన్సిల్స్, అడినాయిడ్స్ తీయాల్సిన అవసరం
వస్తుంది అనమాట. సో దెన్ దే ఆర్ క్యూర్డ్. బట్ అడల్ట్స్లో ఏదంటే ముందు చెప్పినట్టు ఈ మెడికల్ మేనేజ్మెంట్ అంటే వెయిట్ రిడక్షన్, కంట్రోలింగ్ ద థైరాక్సిన్ లెవెల్స్. తర్వాత ఏంటంటే మేము క్లినికల్ ఎగ్జామినేషన్లో మాకు యాజ్ అన్ ఈఎన్టీ సర్జన్ వీ సీ ద అబ్స్ట్రక్టివ్ ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ద అబ్స్ట్రక్షన్, వై ద ఎయిర్ ఈజ్ నాట్ గోయింగ్ ఫ్రీలీ. ముక్కులో నుంచి ఎంటర్ అయిన గాలి గొంతుకుండా, వాయిస్ బాక్స్ కుండా లంగ్స్కి పోవాలి. ఈ మధ్యలో ఈ 3 లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్. ముక్కులో సర్వసాధారణంగా ముక్కు దూలం వంకర ఉండడం, అంటే చాలామంది గ్రాస్ డీవియేషన్స్ ఉంటాయి. ముక్కు దూలం వంకర అనేది చాలా సాధారణం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ 95% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ డీవియేటెడ్ సెప్టమ్. వాళ్ళకందరికి మనం ఏం చేయాల్సి పర్లేదు. సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ముక్కు దూలం వంకర ఉండి ఒక సైడ్కి బెండ్ అయ్యాయి, ఇంకో పక్క ఏంటంటే టర్బినేట్స్ అని ఉంటాయి, ఒక కండలు పెరిగినాయి అంటారు. ఇది నార్మల్ స్ట్రక్చర్స్, అవి కొంచెం పెద్దగా అవుతాయి ఆపోజిట్ సైడ్. ఇలా ముక్కులో అబ్స్ట్రక్షన్ రావచ్చు. అలాగే ముక్కులో పాలిప్స్ అని వైట్ గ్రేప్స్ లాగా, స్కిన్ పీల్ వైట్ గ్రేప్స్ లాంటి స్ట్రక్చర్స్ సైనసస్ గదుల్లోంచి అవి పెరిగి ముక్కులోకి వేలాడుతుంటాయి. దాని ఆల్సో కెన్ కాజ్ అబ్స్ట్రక్షన్. అలాగే అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళకి ముక్కులో లైనింగ్ అంతా వాచిపోతుంది, తుమ్ములు రావడం, నీళ్లు కారడం, అలర్జిక్ రైనైటిస్. ఈ సమస్యలు ఒక లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్. నెక్స్ట్ ముక్కు వెనక భాగంలో అడినాయిడ్స్ పిల్లల్లోనే సాధారణంగా ఉంటుందా, అలాగే పెద్దవాళ్ళలో కూడా 2-3% అడినాయిడ్స్ ఉండేదండి. అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ చూస్తాం అనమాట. అలాగే గొంతులో ఈ టాన్సిల్స్ పెద్దగా ఉండడం అడల్ట్స్కి కూడా. అయితే కొండనాలుక అంగిలి అంతా సాగిపోయి ఉంటుంది, ప్యాలెట్ అంటాం, సాఫ్ట్ ప్యాలెట్ సాగిపోయి సాగింగ్ అయ్యి ఇట్లా కొట్టి సాగిపోయి ఉంటుంది ఓవర్ ద ఇయర్స్. దాని అలాగే నెక్స్ట్ లెవెల్ అంటే టంగ్ ఈజ్ ఎ వెరీ లార్జ్ స్ట్రక్చర్, ఇట్ హ్యాస్ మసల్స్ అండ్ హై టంగ్ బేస్ అంటాం. వాళ్ళకి నాలుక కొంచెం ఎత్తుగా ఉంటుంది, ఎస్పెషల్లీ గడ్డం చిన్నగా ఉన్న వాళ్ళకి నాలుక పైకి పోయి ఉంటుంది, అంగిటి తగులుతూ ఉంటుంది. ఈ టంగ్ వెనకాల పడిపోవడం, ఈ 3 లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ వీసి. నెక్స్ట్ లెవెల్ అంటే వాయిస్ బాక్స్ ఏరియాలో కూడా చెక్ చేస్తాం. అవి చాలా 3 లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ సర్జికల్గా వీ కెన్ కరెక్ట్ ఇన్ సెలెక్టివ్ పేషెంట్స్, నాట్ ఫర్ ఎవ్రీబడి. ది మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ స్నోరింగ్ అండ్ అబ్స్ట్రక్ట్ స్లీప్ అప్నియా ముందు చెప్పినట్టు వెయిట్ రిడక్షన్, లేకపోతే ఆటో సిప్యాప్ అని మెడికల్ ట్రీట్మెంట్. ఆటో సిప్యాప్ మెషిన్ ట్రయల్ ఇస్తారనమాట ఈ స్లీప్ స్టడీ చేసిన వాళ్ళే. అది మాస్క్ పెట్టుకొని ఒక పైపు, ఒక బాక్స్ వస్తుంది డివైస్, ఇట్ పుషెస్ ఎయిర్. ఈ సిప్యాప్, బైప్యాప్ అనే మెషిన్స్ అవి వాడతారు. కానీ ఏంటంటే అవి యాక్సెప్టెన్స్ చాలా తక్కువ, ఎస్పెషల్లీ ఏజ్ గ్రూప్. ఎల్డర్లీ పీపుల్ మే యాక్సెప్ట్, యంగ్ పీపుల్ యాక్సెప్టెన్స్ చాలా తక్కువ. అందుకని మాకు ఈ రోజుల్లో సర్వసాధారణమైన ప్రాబ్లమ్, సర్వసాధారణంగా సర్జరీ చేయాల్సింది. ఎవ్రీడే అట్లీస్ట్ 1 or 2 పేషెంట్స్ ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో సర్జరీ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి మేము ఈ 3 లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ కరెక్ట్ చేస్తాం. ముక్కులో గాలి పోయేదానికి సెప్టల్ కరెక్షన్, టర్బినేట్స్ తగ్గించడం, పాలిప్స్ ఏమైనా తీయడం, ముక్కులో ఫ్రీగా గాలి బయట చేస్తాం. అలా ముక్కు వెనక భాగంలో ఉన్న అడినాయిడ్స్ ఏమైనా ఉంటే కొంతమందికి అది తొలగించడం. గొంతులో కూడా టాన్సిల్స్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ప్యాలెట్ విత్ లేజర్ వి టైటన్ ద ప్యాలెట్, ఇట్లా వైబ్రేషన్ లేకుండా ఎక్సెసివ్ ఉంటుంది, దాన్ని లేజర్తో రిమూవ్ చేసి దెన్ వీ పుట్ సమ్ స్పెషల్ సూచర్స్ అండ్ దెన్ దట్స్ హౌ వి టైటన్ ద ప్యాలెట్. ఆ సూచర్స్ వీళ్ళు అబ్జర్వ్ అనమాట, అవి రిమూవ్ చేయాల్సిన పని ఉండదు. అలాగే కొంతమందికి టంగ్ బేస్ రిడక్షన్, టంగ్ కూడా వెనక భాగంలో టంగ్ బేస్ కూడా రెడ్యూస్ చేయాల్సిన అవసరం వస్తుంది. కొంతమంది మిడ్ లైన్ లేజర్ గ్లాస్ ఎక్టమీ అని కూడా చేస్తుంటాం. ఇలా 3 లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ వీ కరెక్ట్. దట్స్ హౌ సర్జికల్లీ వీ కెన్ కరెక్ట్ దేర్. వీ డూ ది సర్జరీ ఇన్ మోడరేట్ వెయింగ్ పేషెంట్స్. ఓవర్ వెయిట్ ఉంటే చేయం. ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి వెయిట్ రిడక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ advise them to go and see the bariatric surgeon to lose the weight. So these are the various levels of treatment for snoring and obstructive sleep apnea.